కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు స్కూల్ టీచర్గా కృష్ణా జిల్లా ఉంగుటూరుకి దగ్గరగా ఉన్న గ్రామంలో పనిచేస్తున్నప్పటి రోజుల్లో వారి జీతం 21 రూపాయలు. అప్పుడు విశ్వనాథ్ వారు పోషించాల్సింది 9 మందిని. తల్లి, తోబుట్టువులు, వారి పిల్లలు, 3 తమ్ముళ్ళు. రాబడి చూస్తే తక్కువ, ఖర్చులేమో ఎక్కువ. గంపడెంత సంసారాన్ని ఎలా పోషించాలో అర్థమయ్యేది కాదు. ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మ గారు వచ్చి, నాన్న, బియ్యం రేపటికి నిండుకున్నవి, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి లేదు అని అన్నారు. విశ్వనాథ వారు, సరేలే అమ్మా, చూద్దాం, అదే దోవ దొరుకుతుంది, అంతా భగవంతుడిపై భారం, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు అని అన్నారు. మరుసటి రోజు స్నానాధికాలు ముగించుకుని బయటకు వెళ్లారు. ఉదయం వెళ్లి రాత్రి 10:30కు తిరిగి వచ్చారు. విశ్వనాథ వారు వచ్చి రావడంతో పద్ధతి ప్రకారం కాళ్లు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లోకి వెళ్లి చూశారు. పొయ్యిలో పిల్లి లేవలేదు, వంట వండిన ఛాయలేం కనబడలేదు. దాంతో ఎంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పుడు పాద ప్రక్షాళనం చేసి ముఖం కడుక్కొని మా స్వామి అనే శతకం రాయటం మొదలుపెట్టారు. మా స్వామి శతకంలోని మొదటి 2 పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది. 10-15 పద్యాలు రాసిన తర్వాత ఒక పద్యంలో స్వామితో ఇలా అంటారు: మా నాన్నగారికి నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలీదు, ఏవైనా ఉంటే మీరు చూసుకోండి, నన్ను ఇలా కష్టపెడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. లోపల ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను, 2 బస్తాల బియ్యం దినుసులు తెచ్చుకుంటాను అని వ్రాస్తుండగా తలుపు తడుతున్న శబ్దం అయ్యింది. తల్లిగారైన పార్వతమ్మ గారు వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి బండిలోంచి ఓ వ్యక్తి దిగి, అమ్మ, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకివ్వమని 2 బస్తాల బియ్యం, కందిపప్పు మూట, బెల్లం బుట్ట, నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు మీ వరండాలో పెడతాను అని అన్నారు. ఆ మాటలకి పార్వతమ్మ గారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది విశ్వనాథ వారి భక్తికి మెచ్చి భగవంతుడు కదిలిన సంఘటన. ఆర్తితో పిలవాలే గాని భక్తుడి కోరిక తీర్చడం కోసం భగవంతుడు సర్వదా సిద్ధంగా ఉంటాడు అనడానికి ఇలాంటి మహనీయుల జీవితాలే ఉదాహరణ.